మెరుపు కలలు మెరుపు కలలు అమ్మో ఇదేనా వాసు ఇల్లు? అవునమ్మా, కానీ మనం ఇప్పుడు లోపలికి వెళ్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏంటో అమ్మా. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా గొడవలవుతాయని పలకరించకుండా ఉంటే ఎలా వాసు? అయినా మనం వచ్చింది సంగీతం చూసి పలకరించి వెళ్ళటానికే కదా, సమ్యోని మనతో తీసుకెళ్ళటానికి కాదు కదా. పద. అయ్యో వాసు సార్ వాళ్ళు వచ్చేసారే, ఇప్పుడు ఏం గొడవ అవుతుందో ఏంటో. ముందు వెళ్ళి సమిత్య మేడం గారికి మీరు వస్తున్నారన్న విషయం చెప్పలేకపోయానని చెప్పాలి. సార్ సార్ అది సార్. ఆగండి 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 ఆగండి. మీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికొస్తారు? అదేంటి అత్తయ్య గారు ఇంత కోపంగా ఉన్నారు? మేనేజ్ చేయమని సీనుతో కబురు చేశాను కదా. వెళ్ళండి వెళ్ళండి. బాను, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. మేం వచ్చింది సంగీతం చూసి పలకరించి వెళ్ళటానికి, అంతేకాని మాకు వేరే ఉద్దేశం లేదు. సంగీత, మీ పలకరింపులు నాకు నా కూతుళ్ళకి ఏం అవసరం లేదు, కానీ ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. వెళ్ళండి 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 వెళ్ళండి. వెళ్ళండి. భాను, ఒక్కసారి నా మాట విని. చెప్పేది నీకే, వెళ్ళు. అమ్మా, నా కూతుళ్ళని చూసే అర్హత మీకెవ్వరికీ లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదు భాను, ఒక్కసారి పలకరించి. అర్థం కావడం లేదా? వెళ్ళండి భాను, ఒక్కసారి వెళ్ళండి. సంగీత, నీకు అర్థం కావడం లేదా? ఒకసారి చెప్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్పను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇలా ఎందుకు చేస్తున్నావు బాను? మేమేం తప్పు చేసామని ఇలా చేస్తున్నావు? సంగీతకి ఇంత పెద్ద కష్టం వస్తే పలకరించి ధైర్యం చెప్పి వెళ్దామని వస్తే ఇలా కలవనివ్వకుండా తలుపు వేసావేంటి బాను? నన్నొక్కసారి సంగీతతో మాట్లాడనివ్వు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పలకరించడానికి వచ్చావు?
నేనేం చేశాను బాను? ఇంకేం చేయాలి? నా మీద పగ తీర్చుకోవడం కోసం నా కూతుళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ జీవితాల్ని నాశనం చేశావు. ఏం మాట్లాడుతున్నావు బాను? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మా అమ్మ నాశనం చేయాలని చూడడం ఏంటి? నువ్వు నాతో మాట్లాడుకో. ఛీ, నిన్ను చూడాలంటేనే నాకేదోలా ఉంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి మీ అమ్మని తీసుకుని వెళ్ళిపో. అలా అనకు బాను, నీకు దండం పెడతాను. నన్నొక్కసారి సంగీతతో మాట్లాడినివ్వు. సంగీత చిన్నపిల్ల. ఇలాంటి సమయంలో నలుగురు కలుస్తూ తనకి ధైర్యం చెప్తూ ఉంటే తను కాస్త ధైర్యంగా ఉంటుంది. అర్థం చేసుకో బాను, నా మాట విను. చిన్న పిల్ల అని దాని జీవితం నాశనమైన తర్వాత గుర్తొచ్చిందా? నువ్వు నా కాళ్ళు పట్టుకుని బతిమలాడితే నువ్వు మారిపోయావని భ్రమపడి నీ ఇంటికొస్తే నా కూతురికి దగ్గరయ్యి వాళ్ళని మభ్యపెట్టి మంచిదానిలా నటిస్తూ చివరికి నువ్వనుకున్నంత పని చేశావు కదా. అమ్మా, నా మాట వినమ్మా. డోర్ తీయమ్మా ప్లీజ్. గొడవలొద్దు. నేను అత్తయ్యతో మాట్లాడి ఇక్కడ నుంచి పంపించేస్తానమ్మా. ప్లీజ్ డోర్ తీయమ్మా. అమ్మా, నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను నిందిస్తున్నావు బాను. అంత తప్పు నేనేం చేశాను? మీ మంచి కోరి మీకెలాంటి ఇబ్బంది కలగకూడదు అని తీసుకొచ్చి మా ఇంట్లో ఉండమన్నా గాని మీ నాశనం కోరుకునే అంత చెడ్డదాన్ని కాదు బాను. నా కూతుళ్ళ దగ్గర నటించినట్టు నా దగ్గర నటించుకో. నువ్వు బయటికి మాత్రమే మంచిగా నటిస్తూ నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళని నాశనం చేస్తావు. అలాగే సంగీత విషయంలో నువ్వు చక్రిగాడిని నమ్మటం వల్లే ఈరోజు నా బిడ్డ సంగీత జీవితం నాశనమైంది. నీ వల్లనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎక్కడో ఒకసారి కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో ఒక కారణంతో కలిసేలా చేసి వాళ్ళ మధ్య లేని ప్రేమని ఉన్నట్టు మాట్లాడి చివరికి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కారణమయ్యావు. అలా నా చిన్న కూతురు జీవితాన్ని ఒక తాగుబోతుకిచ్చి పెళ్లి చేశావు. చేతకాని చెవటతో పెళ్లి జరిగేలా చేసి దాని జీవితాన్ని నాశనం చేశావు. తర్వాత నా రెండో కూతురు విషయంలో ప్లాన్ చేసి నీ కొడుకు చేత దాని మెళ్ళో తాళి కట్టించి దాని జీవితాన్ని నీ గుప్పిట్లో పెట్టుకొని నా మీద పగ తీర్చుకోవాలని అనుకున్నావు కదా. ఇంత చేసినా మళ్ళీ మంచిదానిలా నటిస్తూ
నా ఇంటికొచ్చావు అంటే నువ్వెంత ప్రమాదకరమైన దానివో నాకు తెలుస్తుంది. చూడండి, మన అనుకొని మంచి మనసుతో వచ్చిన మా అమ్మని ఇన్ని మాటలు అంటున్నారు. మా అమ్మకి ప్లాన్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మీ మనసు కనిపించింది ఊహించుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఊరుకోక ఏం చేస్తావు? ఇంకా మీరు చేయటానికి ఏం మిగిలింది కనుక? అయినా చేసిన తప్పులని ఎత్తి చూపుతుంటే ఇంత పౌరుషం వస్తుందే? అదే నా కూతుళ్ళకి జరిగిన అన్యాయాలకు నాకెంత కోపం రావాలి? నేనేం చేయాలి? మీరు సౌందర్యాన్ని పట్టించుకున్నట్టు వీళ్ళని కూడా పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే మాట్లాడుతున్నానమ్మా. అనవసరంగా నిన్ను నిందిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. రే, ఇంకొక మాట మాట్లాడేవంటే ఊరుకోని చెప్తున్నా. ఆపండి ఈ డ్రామాలు. ముందెక్కడి నుంచి వెళ్ళండి. ఇంకొక్కసారి నాకెదురు పడే సాహసం చేయకండి. నా కూతుళ్ళని కలిసే పని పెట్టుకోకండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. విన్నావు కదమ్మా, నేను అప్పటికీ వద్దని చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వే నా తమ్ముడి పిల్లలు, నా మేనకోడళ్ళు అంటూ వచ్చావు. ఇలా వచ్చినందుకే నీకు ఇన్ని నిందలు. అవసరమా అమ్మా? మనకివన్నీ అవసరమా అమ్మా? పదమ్మా వెళ్దాం. వాళ్ళు నీకు కనిపించరమ్మా. అనవసరంగా నీ మనసుని బాధ పెట్టుకోవడం తప్ప ఇక్కడ వాళ్ళకి మనసు లేదు. పదమ్మా. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. అమ్మా, అమ్మా! అమ్మా, అది ఏంటి? ఎందుకమ్మా అంత కోపం? సంగీతకి ఇలా జరిగిందని తెలిసి పలకరించడానికే కదా వచ్చారు. అత్తయ్యని అంతలా అవమానించాలా? నోర్మయ్, ఏది అవమానించడం? నేనన్నవన్నీ నిజాలు. అయినా నీకు వాళ్ళ గురించి ఏం తెలిసని మాట్లాడుతున్నావు? నీకు మీ నాన్న చనిపోయాక వాళ్ళు చూపించిన కపట ప్రేమని చూసి మోసపోతున్నావు. వాళ్ళేంటో నాకు 25 సంవత్సరాల ముందు నుంచి తెలుసు. నిజానికి వాళ్ళేమీ మన మీద జాలిపడి వాళ్ళింటికి తీసుకెళ్లలేదు. నిన్ను తన ఇంటి కోడలిగా చేసుకోవాలన్న ప్రీ ప్లాన్తోనే మనకి ఆశ్రయం ఇచ్చినట్టు నటించారు. చివరికి చూసావుగా, వాళ్ళనుకున్నట్టు తన కొడుకుతో నీ మెళ్ళ తాళి కట్టించారు. నేను ఓడిపోవడం చూడ్డం ఆవిడ కోరిక. అది నేను బతికుండగా జరగదు, జరగనివ్వను. మనం బాధలో ఉన్నామని పలకరించడానికి రారు వాళ్ళు. మనం ఎంత బాధపడుతున్నామో చూసి ఆనందించడానికి వస్తారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు మంచితనం ముసుగు వేసుకొని
మనల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళ నటన చూసి మంచితనమని భ్రమపడకండి. జాగ్రత్తగా ఉండండి. నాకేం చేయాలో అర్థం కావడం లేదమ్మా. మనసులో గూడు కట్టుకున్న అపార్థాన్ని ఎలా తొలగించాలో నాకు అర్థం కావడం లేదు. మేడం, నాకు వాసు సార్ ఫోన్ చేసి మా అమ్మని తీసుకొని వస్తున్నాను, ఈ విషయం మీకు చెప్పి మేనేజ్ చేయమని చెప్పారు. ఈ విషయం మీకు చెప్పడానికి ట్రై చేశాను కానీ మీకు చెప్పలేకపోయాను మేడం. నీకెందుకు ఫోన్ చేసి చెప్పడం? డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయడమో మెసేజ్ చేయడమో చేస్తే అయిపోతుంది కదా. అయినా అమ్మకి నచ్చదని తెలిసి కూడా ఎందుకు తీసుకురావడం? చెప్తున్నానుగా, ఆలోచన లేకుండా పనులు చేస్తాడు. ఇప్పుడు చూడు, అతని వలన అత్తయ్య మనసు ఎంత గాయపడిందో. ఛ! ఏం మనిషి ఏంటో. సరే మేడం. వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో. విమల వద్దంటే వెళ్ళింది. అయ్యో, విమల, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు విమల, ఏం జరిగిందిరా? అత్తయ్య అమ్మని చూడగానే కోప్పడింది. నువ్వు బయటికి మాత్రమే మంచిగా నటిస్తూ నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళని నాశనం చేస్తావు. అలాగే సంగీత విషయంలో నువ్వు చక్రిగాడిని నమ్మటం వల్లే ఈరోజు నా బిడ్డ సంగీత జీవితం నాశనమైంది. నీ వల్లనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అమ్మ వల్లే సంగీత పెళ్లి చేసుకుందని, దానివల్లే ఇప్పుడు సంగీతకి మాట పోయిందని అమ్మని ఎన్నో మాటలంది. చూసావా, అక్కడికి వెళ్ళొద్దు, ఆ భాను మంచిది కాదు అని చెప్తూనే ఉన్నాను. మనం ఎంత మంచి మనసుతో వెళ్ళినా ఆవిడికి మనం కీడు చేయడానికి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. సంయు జీవితాన్ని ఆ రాహుల్ బారిన పడకుండా కాపాడ్డానికి నా మనవడు తాళి కడితే అది అర్థం చేసుకోకుండా సంయుక్తని మన ఇంటికి పంపించడం లేదు. ఆ బుడతది ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే దానికి మనకు ఏంటి సంబంధం? అది చేసుకున్నవాడు మంచివాడు కాకపోతే దానికి మనం ఎలా బాధ్యులం అవుతాం? లేదత్తయ్యా, భాను మాటలు నిజం. నా అజాగ్రత్త వల్లనే ఇదంతా జరిగింది. సంగీత్ అంటే చిన్నపిల్ల, వాడిని అర్థం చేసుకోలేకపోయింది. కానీ నేను కూడా వాడు మంచివాడు అని నమ్మి వాడితో పాటలు పాడడానికి పంపించాను. ఆ రోజు గనక నేను కాస్త జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు సంగీతకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అమ్మా, అత్తయ్య ఏదో ఆవేశంలో అన్నదని నువ్వు ఆ మాటల్ని పట్టించుకుని బాధపడకు.
సంగీత దురదృష్టం ఆ చక్రిగాడి దుర్మార్గం వల్ల ఇలా జరిగింది. ఇందులో ఎవరి తప్పు లేదమ్మా, ఎక్కువగా ఆలోచించుకో. లేదు వాసు, నాదే తప్పు. నా వల్లే సంగీతకి గొంతు పోయింది. నా తమ్ముడు పోయాక వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ నేను సరిగ్గా చూసుకోలేకపోయాను. నా తమ్ముడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాను. నేను ఈ విషయంలో ఓడిపోయాను. ఇప్పుడు నేను దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నా తమ్ముడు నన్ను క్షమించడు. దీనికి నాకు శిక్ష పడాల్సిందే. నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అమ్మా అమ్మా, నమస్తే. అసలు ఎవరు మీరు? అర్థమైంది సార్, నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. నన్నే చచ్చేలా కొడతావా? ఏం చేస్తానో చూడు.